తెలంగాణ వచ్చి ఇవన్నీ చేసినాము అని చెప్పాలనుకుంటున్నారు, చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి దశలో ఉంది, ఎట్లా ముందుకు పోతుంది? రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పటికి చాలా అభివృద్ధి జరిగింది ఈ రాష్ట్రం. నేను చెప్తాను చెప్పాలి. 2014 తర్వాత 2014 టు 2022 2022 వరకు కేసీఆర్ ఇచ్చే అభివృద్ధి ఇంకా కొనసాగుతుంది. ఆయన వేసిన మైల్ స్టోన్సే, ఆ మైల్ స్టోన్స్ మీద ఇప్పుడు మనం నడుస్తున్నాం. ఆయన వేసే రోడ్ల మీద ఈరోజు ఈ రేవంత్ రెడ్డి పోతున్నాడు. కొత్తగా వేసిన ఏ రోడ్డు మీద పోయిండనా, ఏ ఫ్లైఓవర్ ఓపెన్ చేసిండనైనా, ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిండనా? మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లు కదన్నా వీళ్ళు ఓపెన్ చేసింది, మేము కట్టిన బ్రిడ్జ్లు కదన్నా వీళ్ళు రిబ్బన్ కట్లు చేసింది. ఏ గురుకుల పాఠశాలలు, ఏ గురుకుల పాఠశాల డెవలప్ అని చెప్పన్నా? ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్ కొత్తగా ఓపెన్ చేసిండు? ఏం చేసిండన్న? 2014 తర్వాత మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్న ప్రాజెక్ట్ తీసుకొని 46,000 చెరువులు రెనోవేషన్స్ చేసుకొని మొత్తం రైతులకి నీళ్లు పంపించుకొని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు సాగునీటి ఇచ్చి వాళ్ళ వ్యవసాయం చేస్తే కదా అన్న ఎప్పుడు ఇండియాలో ది నంబర్ 1 రైస్ ప్రొడక్షన్ స్టేట్గా మారింది. రైతులు గర్వంగా, రైతులు కాదు స్టూడెంట్స్ మేము గర్వంగా చెప్తాం, వీఆర్ ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ రైస్ ప్రొడక్షన్ మా స్టేట్లో అవుతుందన్న. ఇంతకుముందు అయిందా? రైట్. ఇప్పుడు మీరు చెప్పినట్లనే ఎక్కడెక్కడ గురుకుల పాఠశాలకు అవకతవకలు జరగడం లేదు, విద్యార్థులు బాగానే చదువుకుంటున్నారు, పోషకమైన ఆహారం పెడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరు చెప్తారు? కాంగ్రెస్ నాయకులు చెప్తారు. షామీర్పేట్ల గురుకుల పాఠశాల విద్యార్థులు పై ఎఫ్ఐఆర్ పెట్టిరదా? లీడర్ కాదు పెట్టింది, ఒక గోడ దుంకి పాఠశాల, గురుకుల పాఠశాల గోడ దుంకి షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యింది. నిజమా కాదా? బాత్రూమ్ గడిగించిన బ్రష్తోని ట్యాంక్ క్లీన్ చేయడం నిజమా కాదా? అర్ధరాత్రి లేచి పురుగులు అన్నం రైస్లా పిల్లలు పురుగులు ఉంటే పురుగులు తీసి రైస్ వండుకొని తినాలంట 3 గంటలకు లేచి, ఇది నిజమా కాదా? గ్రాసరీస్ ఎత్తుకపోతుంటే అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది, నిజమా కాదా? ఇంకెన్ని గురుకులు 120 విద్యార్థుల సావులు కేవలం బిలో 19 ఇయర్స్ 20 సంవత్సరాల పిల్లలు, బిలో 12 ఇయర్స్ పిల్లలు ఒక 60 మంది గురుకులాల్లో చచ్చిపోయారు. ఎందుకు? దీనికంత కారణం ఏంటి? మీరు ఇప్పుడు విద్యార్థి విభాగం నుంచి బీఆర్ఎస్కి సంబంధించి నుండి చాలా హాస్టళ్లను సందర్శించారు, అక్కడ పడుకున్నారు, అక్కడ నిద్రగిడ చేశారు, అవన్నీ చూసారు వాళ్ళ కష్టకాలాలు ఏంటి? మరి అక్కడ ఉన్న కష్టాలు ఏంటి? ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు విద్యార్థులకు ఏమీ ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రాగానే విద్యార్థులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ ఎస్సీ మైనారిటీ హాస్టల్స్ అని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్స్ అని మేము డెవలప్ చేసినాం. దాని సపరేట్ ఫండ్ ఇచ్చినాం, కోటా వచ్చింది, బ్రహ్మాండంగా పోషకాహారం, టిఫిన్స్, దానికి ఒక షెడ్యూలు, టిఫిన్స్, లంచ్, డిన్నరు. ప్రైవేట్ స్కూల్లో కూడా, నిజం చెప్తున్నా, ప్రైవేట్ స్కూల్లో కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు, పోటీ పడ్డారు, రికమెండేషన్లు పెట్టుకోరు మాకు కావాలని చెప్పి. అదే విధంగా ఉందేమో అని చెప్పి పాపం పిల్లల్ని ఇక్కడ వేస్తే పిల్లలు ఇక్కడ అనుభవిస్తుంది మామూలు కష్టం కాదన్న. ఒక మినిమం ఒక కన్సర్న్ లేకుండా వాళ్ళతోనే చదువు చెప్తలేరు వీళ్ళు, లేబర్ పనులు చెప్పిస్తారు స్కూళ్ళల్లో. మేము చూసినామన్న, బాడీ షామీర్పేట్ పోతే అసలుకి పుండ్లు వచ్చినాయి స్కిన్స్కి, బాత్రూమ్ కడిగే బ్రష్తోని వీళ్ళు ట్యాంకులు క్లీన్ చేయించుకోరు, ఆ నీళ్ళే తాగుతున్నారన్న. దీనికంటే ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఇంకేమంటే మన ఉంటుందా? ఒక అమ్మాయి, డాడీ మా గ్రాసరీస్ మా ప్రిన్సిపల్ ఎత్తుకోబోతుర్రు, నేను ఇది కళ్ళతో చూసినా అని చెప్తే ఆ ప్రిన్సిపల్ వచ్చి బెదిరిస్తే 1 గంటలు ఇంటికి వస్తున్న ఆమె ఊరేసుకొని చచ్చిపోయింది. ఇంకెన్ని ఇట్లా చెప్పుకుంటా పోతే బాచ్పల్లి ఇవన్నీ పెడితే ప్రైవేట్, వీళ్ళు చక్కగా ఉంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు వాళ్ళకి వచ్చిందే సొమ్ము, దొరికిందే పైసలు. వాళ్ళకున్నంత శ్రీ చైతన్య నారాయణ గురించి చెప్తున్నా అన్న, లక్షలు పిల్లలు వేసుకొని చచ్చిపోతున్నారు. పిల్లల్ని పంపిస్తున్నారు మీరు కళాశాలలకి, ఆడికి పోయి ఆ ఒత్తిడితోని ఊరేసుకొని చచ్చిపోతారు. అదైతే మరి ఇంకా రైట్. మీరు అన్నట్లుగానే మరి ఇంత రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంది అని తెలుసుకున్నప్పటికీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎప్పుడన్నా దీనికి సంబంధించిన శాఖకు కావచ్చు, విద్యాశాఖకు కావచ్చు, లేకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కానీ ఎప్పుడైనా కలిసి వినతి పత్రం అందించారా? ఈ రాష్ట్రంలో ఇంత విద్యార్థుల పైన కావచ్చు, ఇంత అరాచకం జరుగుతున్నది హాస్టళ్ళలో కావచ్చు, మీరు అన్నట్ల కార్పొరేట్ కాలేజీలలో ఫీజులు కూడా విపరీతమైన వసూలు చేస్తున్నారని ఎప్పుడైనా కలిసారా? మేము చేసిన ధర్నాలు, మేము చేసిన ప్రొటెస్ట్లు, మేము చేసిన ముట్టడులు, నాకైనా అరెస్టులు
నాకైన అరెస్టులు, ప్రివెంటివ్ అరెస్టులు, కొట్టడం కానీ చేయడం కానీ ఇప్పుడు కూడా మేమే చేసినాం అని ఇంకెవ్వరు చేయలే. హైదరాబాద్ కలెక్టర్ ముట్టడి మేము గురుకుల నుంచి మేము ఇచ్చినాం. బంకర్ బెడ్ల స్కామ్ రీసెంట్గా మేము ఇచ్చినాం. సెక్రటరేట్ ముట్టడి మొన్న రీసెంట్గా మీరే కదా నా లైవ్ పెట్టింది, మీరే చూసిరు కదా ఎంతగానో ఎంతమంది విద్యార్థులు 300 మంది విద్యార్థులను సెక్రటరీ ముట్టడి చేసిన బికాస్ ఆఫ్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్. విద్యార్థులకి పైసలు ఇవ్వకపోతే వాళ్ళ మమ్మీ పుస్తలు తాకట్టు పెట్టుకొని ఒక విద్యార్థి వచ్చి ఫీజు కడుతున్నాడు అన్న. ఎందుకు అడుగుతున్నారు అన్న మీరు టీసీలు? మీరు కోర్ట్ ఆర్డర్ క్లియర్గా ఉంది, పిల్లల్ని ఒత్తిడి చెయ్యొద్దు, టీసీ ఇచ్చేసేయాలి, సర్టిఫికేట్స్ ఆపొద్దు అని ఉంది. వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు? యాజమాన్యం కూడా తప్పలేదు అనిపిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ వాడేడికి వెళ్ళి నడుపుతాడు. ఫస్ట్ తెలంగాణ స్టేట్కి కావాల్సింది ఇవన్నీ పక్కన పెడితే విద్య, వైద్యం. రైట్ విశాల్, మరి మీరు ఎందుకు చేయవలసి వస్తున్నది? ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. పీడిఎస్ ఉన్నది, ఎస్ఎఫ్ఐ ఉన్నది, ఏపీవీపీ ఉన్నది, చాలా రకాల విద్యార్థి సంఘాలు కూడా ఉన్నాయి. మరి కేవలం బీఆర్ఎస్ నాయకులు ఎందుకు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఎందుకు అడ్డుపడుతున్నాయి? అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి పదే అంటున్నాడు మిమ్మల్ని, మీరంతా బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు, మీరు బీఆర్ఎస్ కార్యకర్తలే, మీకు ఫేక్ మీరు అంతా ఫేక్ అని చెప్తున్నాడు ఆయన. అంటే నిరుద్యోగులు కూడా ఫేక్ అని చెప్తున్నాడు, విద్యార్థి అందరు ఫేక్. ఆయన కూడా కరెక్ట్, మిగతా అందరు ఫేక్. ఆయనకి మాకు అవసరమా అన్న లాఠీలు దెబ్బతిన్నాడు, మాకు అవసరమా అన్న ఇన్ అరెస్టులు, ఇంట్లోకి వచ్చి ప్రివెంటివ్ అరెస్టులు చేసాడు, మాకు అవసరమా అన్న? విద్యార్థుల కోసం కదన్నా మేము కష్టపడేది. వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయిస్తానా, విద్యార్థులు ఎన్ని మెసేజ్లు ఉంటాయి నువ్వే చూడు. ప్రతి దానికి రియాక్ట్ అవుతా, ప్రతి దానికి మెసేజ్ పెడతా. ఏ అబ్బాయికి సర్టిఫికేట్ రాకపోయినా సరే పోయి కూర్చొని ధర్నా చేసి ఆ పిల్లోనికి సర్టిఫికేట్ ఇచ్చి వస్తాం. పైసలు లేకపోతే మేము పైసలు వేసుకొని ఆ విద్యార్థికి ఫీజు కట్టొస్తాం. ఎందుకు? రెస్పెక్ట్ గా మేము ఒక పోస్ట్ లో కూర్చున్నాం. విద్యార్థి విభాగం అంటే పార్టీకి కాదు, కాంగ్రెస్ ఉంది కదా. మా అంతా మేము అదే చెప్తున్నా, మా అంతా ఇప్పుడు ఇష్యూ అయిందంటే గంటలు వెళ్ళిపోతాం. వాళ్ళకి ఎందుకు భయం అంటే వీళ్ళు ఎక్కడ 300-400 మందితో వస్తారా, వీళ్ళు కూర్చున్న దాకా ఓర్రా, వీళ్ళని మేము అరెస్ట్ చేయాలంటే 2 గంటలు రోడ్లు బ్లాక్ అవుతాయి, చాలా ట్రాఫిక్, వీళ్ళు కొట్టినా కానీ ఓరు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు కొట్టే కానీ మాకు వచ్చేదాకా మేము గదలమంటాం. మినిమం 2 గంటలు కూర్చుంటాం రోడ్ల మీద ధర్నా. న్యాయం జరుగుతుంది 100% అవుతుంది. మేము చేయకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావాలని చెప్పి మేము చేయకపోతే 600 కోట్లు రిలీజ్ చేస్తాడా ఈ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను. ఫీజు రియంబర్స్మెంట్ 1200 కోట్లు బాకీ ఉంటే మేము ఆ రోజు మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు అందరు వచ్చి సెక్రటరేట్ మన కలెక్టరేట్ ముట్టడి గ్రామ స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు అందరు చెయ్యండి అని అంటే కదన్నా. హైదరాబాద్ నుంచి 2000 మందితో కలెక్టరేట్ ముట్టడి చేస్తే అదే రోజు ఈవినింగ్కి మన మినిస్టర్స్ అందరు మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ సమావేశం పెట్టి 600 కోట్లు రిలీజ్ చేసిరంటే చిన్న మాటనా కాదు? మీరు చెప్పండి. మా విద్యార్థి విభాగమే చేసింది కదన్నా. మేము కొట్లాడేయకపోతే నెక్స్ట్ డే ఇచ్చే అవసరమా? ఒత్తిడి తీసుకురావాలి, కలెక్టర్స్లకు తెలవాలి. మేము ఏం చేయడానికి కాదన్నా, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అంటే మేము రిక్వెస్ట్ చేస్తాం.